సూపర్ అంతా మూవీ ఇచ్చి పడేసాడు. స్టోరీ ఇಷ್ಟ అవుతా ఫస్ట్ వచ్చి సినిమా చూడండి, సూపర్ అదిరిపోయింది. బొమ్మ అదిరిపోయింది, బ్లాక్ బస్టర్. ರಂಜಿತ್ ಮೂವಿ ಚೆನ್ನಾಗಿದೆ. ಸ್ಟೋರಿ ಎಲ್ಲ ಇಷ್ಟ ಆಯ್ತಾ ನಿಮ್ಗೆ? ರಂಜಿತ್ ಒರಿಜಿನಲ್ ಗ್ಯಾಂಗ್ಸ್ಟರ್. ಸೂಪರ್ ಸೂಪರ್ ಪಾಠಗೋಸ್ಕರ ವೆಯ್ಟ್ ಮಾಡ್ತೀವಿ. ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಆಕ್ಟಿಂಗ್ ಮಾತ್ರ ಮಸ್ತು. ರಂಜಿತ್ ಮೂವಿ ನೆಕ್ಸ್ಟ್ ಲೆವೆಲ್. ರಂಜಿತ್ ಮೂವಿ ರಂಜಿತ್ ಮೂವಿ సినిమా అయితే కొత్త రాంబా, సినిమా అయితే కొత్త రాంబు. ఫస్ట్ మెయిన్ క్రెడిట్ వస్తూ అవర్ ఫ్యాన్ బాయ్ సుజిత్ అండ్ తమన్ వెరీ గుడ్, వెరీ డన్ జాబ్. ఈ ఒక్క సినిమాతో తెలుగు ఇండస్ట్రీ మొత్తం రికార్డులు మొత్తం బద్దలవుతాయి ఖాయం. కళ్యాణ్ బాబు అంటే ఏందో అందరికి తెలుస్తుంది. ఇప్పుడు ఏదో పిల్లలకు ట్రోల్ చేస్తున్నారు కదా, అది కాదు. కళ్యాణ్ బాబు అంటే ఈ సినిమాతో అందరికి తెలుస్తుంది. దట్స్ ఇట్. ఓజీ ఇస్ బ్లాక్ బస్టర్. బ్రో హౌ ఇస్ దిస్ స్టోరీ అండ్ ఆల్? స్టోరీ, యాక్టింగ్ వైజ్, స్క్రీన్ ప్లే. మెయిన్ స్టోరీ చాలా ఉంది, అంటే రొటీన్గా అసలు లేదు. సినిమా అయితే సూపర్ ఉంది. తమన్ అసలు చింపు పడేసాడు. తమన్, సుజిత్, పవన్ కళ్యాణ్ ముగ్గురు హీరోలు. వీళ్ళ తర్వాత ఈ సినిమాతో పుష్ప కాదు, కేజీఎఫ్ కాదు, లేదు. విలన్ ఇమ్రాన్ హాష్మి. ఇమ్రాన్ హాష్మి సూపర్ ఉన్నాడు. సాంగ్స్ అండ్ ఆల్, యాక్షన్ సూపర్ సూపర్. అసలు పడుతుంటే హాలీవుడ్ రేంజ్. నేను పవన్ కళ్యాణ్ ఇలా ఎప్పుడు చూడలేదు అసలు. ఏ గబ్బర్ సింగ్ కూడా నేను ఇంత అసలు పాటలు రాదు, గొంతు పడిపోయింది. అది అట్లా మ్యూజిక్కి ఆ డైరెక్షన్ హాలీవుడ్ రేంజ్. రంజిత్ మూవీ రంజిత్ మూవీ వచ్చి రంజిత్ మూవీ చూపించిండు సుజిత్ అయితే. తమన్ గాడైతే ఇచ్చి పడేసిండు. సినిమా బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ కౌంట్ చేసుకోవచ్చు మీరు. ఇంకా స్టైలిష్ విలన్, బ్యాక్గ్రౌండ్ ముందు జపాన్లో ఏం జరిగింది మొత్తం ఒక రేంజ్లో ఉంటుంది. ఇంకా మేబీ ದ ಬೆಸ್ಟ್ ಫಿಲ್ಮ್ ಕೆರಿಯರ್లో. ರಂಜಿತ್ ಮೂವಿ ಸೂಪರ್ ಚೆನ್ನಾಗಿದೆ. ನಿಮಗೆ ರಿಪೀಟ್